బొప్పాయి జ్యూస్ కోసం అండి కావాల్సినవన్నీ 2 రెడీ చేసి పెట్టుకున్నాను. పాలు, కూల్ వాటరు, అలాగే హనీ తీసుకున్నాను. తేనె, సబ్జా సీడ్స్ కూడా పెట్టుకున్నాను. ఇదిగోండి బొప్పాయి ముక్కలు కట్ చేసి దీంట్లో మిక్సీలో వేసేసుకున్నాను. ఫస్ట్ అయితే మిక్సీ పట్టేసుకుంటాను. బొప్పాయి ముక్కలు బొప్పాయి పేస్ట్లా పెట్టేసాను ఫస్ట్ అయితే. నెక్స్ట్ వచ్చేసి హనీ వేసుకున్నాం. మీకు కావాలంటే బెల్లమైనా పంచదార అయినా వేసుకోండి. నేను ఎక్కువ శాతం బెల్లం వేస్తాను, కాకపోతే నా కాడ ఇవాళ బెల్లం కూడా నిండుకుంది, అందుకని హనీ వేస్తున్నానండి. నెక్స్ట్ పాలు పోసేద్దాం. కొంచెం వాటర్, మధ్య ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం. అన్నీ మిక్సీ అయితే పట్టేసుకొని తీసేసుకున్నాం. మిక్సీ పట్టేసి తీసా. ఇదిగోండి ఇలా వచ్చేసింది మళ్ళీ. ఇప్పుడైతే మనం సర్వ్ చేసుకుందాం. కొంచెం థిక్గా ఉంటే పాలు కలుపుకుంటే సరిపోతుందండి. పాలు అయితే కలిపేసుకోవచ్చు. బొప్పాయి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ బాగైతే బాక్స్ ప్రిపేర్ చేయాలి కాబట్టి టిఫిన్కి ఇదిగోండి. దీంట్లో సబ్జా సీడ్స్ కూడా కొన్ని వేస్తాను. అయిపోతుంది. మన బొప్పాయి జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇవాళ బొప్పాయి జ్యూస్ చేసేసి టిఫిన్ కింద చపాతీ అయితే చేసేసాను. మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.